నేను మందల ఎత్తి మొత్త పేషాలు వేస్తే ఒళ్ళు బయలుపోద్ది అబ్బా. మీ అందరికీ ఏమనుకుంటున్నారో ఏందో. ఇది నచ్చల్ కాదు, రోస్ట్ కాదు, దిస్ ఈజ్ మై ఫకింగ్ ట్రామా. డ్యూడ్, కేరామ్ తెలుసు కదా, ఈ మూడు ఒకేసారి రిలీజ్ అయినాయి. మేబీ సేమ్ డేట్స్లో కూడా అయి ఉండొచ్చు, నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. డ్యూడ్ థియేటర్లో చూసాను, 2 సార్లు చూసాను. తెలుసు కదా చూడాల్సి వచ్చింది. ఇంకే ర్యాంప్ ఎందుకులే, ఆల్రెడీ 2 పడ్డాయి, 3వది ఎందుకని చూడలా. కానీ 3 అదే బాగుందంట. నాకు డ్యూడ్ నచ్చింది, కానీ ట్రామా అయ్యలేదని కాదు. డ్యూడ్ వాజ్ అ షేర్ ట్రామా. ఒకవేళ మీరు ఎవరైనా లవ్ చేసి ఉంటే, వాళ్ళు మీరు దూరం చేసుకొని ఉంటే, యునో యూ విల్ షిట్ ఇన్ ద సీట్స్. టెన్షన్కి మీకు ఏమవుతుందో అర్థం కాదు. బట్ దిస్ మూవీ చెప్తున్నా కదా, డోంట్ ఈవెన్ ట్రై. మీరు ప్రపంచంలో చాలా హానికర పదార్థాలు తయారు చేసి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, మీరు ట్రై చేసి ఉండొచ్చు. బట్ నో, ప్రతి ఇంట్లో చిన్న కొడుకు నేను ఈ డేంజర్ జోలికి వెళ్తాను అంటాడు. బట్ చిన్న కొడుకైనా, చిన్న కూతురైనా, పెద్ద కొడుకైనా, పెద్ద కూతురైనా, మధ్యలో లేనా మూసుకొని ఉండండి. డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. బ్రో చెప్తున్నా కదా, క్లారిటీ బొక్క అని అంటారు. ఈ సినిమా మొత్తంలో క్లారిటీ ఉండదు ఎక్కడ. మ్యానిపులేషన్ ఇది. దిస్ మూవీ ఈజ్ అ ఫకింగ్ మ్యానిపులేషన్. సినిమా స్టార్టింగ్లోనే మనోడు మందు తాగేసి తగలబెడతా ఉంటాడు, అది ఇచ్చింది నాకు వద్దు బొక్క అని. ఎందుకు వెళ్ళిపోయింది. మనోడు ప్యారిస్కి వెళ్తాడు. కట్టు ప్రజెంట్ మోటివేషన్, ఫస్ట్ ఓపెనింగ్ నుంచే మోటివేషన్. క్లాసులు పీకతానే ఉంటారు. దీనికంటే బండి సరో సినిమాలు మేలు. ఏం క్లాసులు అన్నా, ఎవడికి కావాలన్నా ఈ క్లాసులు? క్రాక్ ఉన్న క్లారిటీ అంటాడు. ఒక్కొక్క డైలాగ్కి నాకు వాంతు, బాత్రూమ్ అన్నీ వచ్చేసాయి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈస్ట్రోజన్కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్కి ఎంత ఉండాలంట. రన్నింగ్ రేస్ పెట్టుకోండి బ్రో, తెలుస్తుంది. ఎవరు హార్మోన్స్ ఫాస్ట్గా బ్రెయిన్ నుంచి దాకా వచ్చి ఆ స్టిమ్యులస్ వచ్చి అది ఇప్పుడు ఇంత ఫాస్ట్గా ఎవరికి అట్లా రష్ వచ్చింది అనేసి అప్పుడు తెలిసిపోద్ది. ఇద్దరిలో 2 ఉంటాయి. వాళ్ళు అది ఎక్కువ ఉంటుంది, మళ్ళీ అది ఎక్కువ ఉంటుంది, అంతే. అసలు ఇది ఎందుకు? కమింగ్ బ్యాక్ టు అవర్ క్యారెక్టర్. మనోడు షెఫ్ అనమాట. ప్యారిస్కి వెళ్ళి వంట చేయడం నేర్చుకుంటాడు. బ్రో తిరుపతి రెడ్డమ్మ మెస్ లేకపోతే నెల్లూరులో కోమల విలాస్లో అడిగితే నేర్పిస్తారు ఫ్రీగా. ప్యారిస్కి వెళ్ళాలి దానికి. సరే ఓకే, మనోడు మాస్టర్ షెఫ్ అనుకుందాం. బికాస్ 2 ఇడ్లీలు అంటే ఎవడు డబ్బులు సరిగ్గా గీయడు. సో దాని బదులు మీరు ఐ వాంట్ దట్ దిస్ చిప్ అంటే ఇస్తాడు 10,000. సో మనోడికి ఒక హోటల్ ఉంటుంది. టెండర్లో ఇట్లా చేయగానే మనకి రాశీఖన్నా దొరకద్ది. రాశీఖన్నా వస్తుంది. ఆవిడ కూడా మంచి చదువుకున్న ఆవిడ అనమాట. సో ఆవిడతో కొద్దిగా నీ కళ్ళలోకి చూస్తుంటే నాకు ఇక్కడ ఏదో అవుతుంది, తలకాయ నొప్పి తిరుగుతుంది, చుచ్చొస్తుంది అని చెప్తాడు. అంతే. నువ్వు నాతో ఫ్లర్ట్ చేసినట్టు నాకు కూడా తెలియట్లేదండి, బికాస్ ఐ హ్యావ్ టు లీవ్ బై అంటాడు. వెళ్ళిపోద్ది ఒక పేస్. ఇటు పోద్ది, స్ట్రైట్గా వెళ్ళాలి సినిమా. అటు పోదు, ఇటు వస్తుంది, ఇటు పోద్ది. బ్రో చెప్తున్నా కదా, మెహర్ నోలన్ సినిమాల్లో క్లారిటీ ఉంటుంది. తెలుసు కదా సినిమా. మర్చిపోయా, మన మగజాతి కోసం తీసిన ఈ సినిమా తీసింది ఒక ఆడావిడ అంట. ఇదే ఒక మగాడు చేశాడు కాబట్టి ఓకే అంటున్నారు మన వాళ్ళంతా. అదే ఒక అమ్మాయి చేస్తుంటే ఇవన్నీ వస్తాయి. ఈక్వాలిటీ కావాలనే వాళ్ళు ఎవరు ఇలాంటి దరిద్రపు సినిమాలు చూడబాకండి ప్లీజ్. ఐ నో అది సినిమాలా చూసి వదిలేయడం బెటర్. అసలు దీని మెసేజ్ లాగా ఎవరు తీసుకోవద్దు ప్లీజ్. మర్చిపోయా, మెయిన్ ప్లాట్ ఇక్కడికి స్టార్ట్ అవ్వదు. ఫస్ట్లో ఒక ఆవిడని వదిలేసి వెళ్ళిపోతారంటారు కదా. మన వాళ్ళు బాగా పాటలు పాడుకొని మర్చిపోయా పాట అంటే ఒకటి గుర్తొచ్చింది. అరే ఏం పాటలు రా ఇవి? లిఫ్ట్ లో మ్యూజిక్ ఇంటర్నెట్ ఉంది బే. అరే మెలడీ ఏదని బెట్ బే. అవునా? మనోడు సామజవర గమన అలాగా ట్రై చేశాడు అనమాట, అని సూట్ అవ్వలేదు బ్రో. నిజం చెప్తున్నా, నిజంగా బాగాలేదు. డ్యాన్స్ బాగాలేదు. ఇది నెగిటివ్గా చెప్పట్లా. ఐఎమ్ టెల్లింగ్ యూ టు ఇంప్రూవ్ చేసుకుంటామని చెప్తున్నా అంతే. దిస్ ఈజ్ నాట్ ఎ నెగిటివ్ థింగ్.
ఆ సాంగ్ అయిపోద్ది, పిల్లలు పుట్టరని తెలిసిపోద్ది. మనోడు అనాథ అనమాట చిన్నప్పటి నుంచి. అతనికి పిల్లలు అంటే చాలా ఇష్టం. ఒక ఫ్యామిలీ కావాలి, బయట 2 కార్లు అంట, ఇల్లులు అంట, దాంట్లో ఒక్కొక్క పిల్ల అంట, పిల్లోడు వైఫ్ అంట, అన్నీ ఉంటాయి. పిల్లోడు పుట్టడం బికాస్ షీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ అంటే ఆ రకంగా కాదు, తన ఫిలోపియన్ ట్యూబ్స్లో గోలికాయలు ఉంటాయి అన్నమాట. సో దానివల్ల అవ్వదు, దట్స్ ద రీజన్. సో అందుకని చెప్పి 2 నెలల భారీ గ్యాప్ తర్వాత మనోడి ఎక్స్ వస్తుంది, అదే వదిలేసి వెళ్ళిపోయింది కదా ఆవిడ. వాళ్ళు ఫ్లాష్ బ్యాక్లు అన్నీ చేసుకుంటారు, కానీ ఆవిడ ఆయన లవ్ చేయదు, జస్ట్ వాడుకొని వదిలేసినట్టు చూపిస్తారు. మనోడు మాత్రం ఫీలింగ్స్ కుప్పలు తెప్పలుగా, నాకు ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి, నన్ను లవ్ చేయలేదు, ఆ టైప్ అనమాట పాస్ట్లో. కానీ ఇప్పుడు మాత్రం చిగ్మా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. అది ఎలా అయ్యాడో తెలియదు. ఇప్పుడు ఒక రొంబ ట్విస్ట్ తలైవా, మనోడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట మనోడి వైఫ్కి పిల్లలు పుట్టడానికి హెల్ప్ చేస్తుందంట. సో దానికి కూడా ఒక దరిద్ర ఎల్లు తమ్ముడు అవతలకి అవ్వాలి. నేను కాసేపు క్రింజ్ అనే పదం సరిపోదన్నా. నాకు తెలుసు మీరు చెప్తారు, అరే దమ్ముంటే ఒక సినిమా తీరా యాక్షన్ చేసి చూపిరండి. లేదు, నా వల్ల కాదు, నేను తీయలేను. కనీసం చూడగలను, చూసేదన్నా నాకు చాయిస్లు ఉన్నాయి కదా చూడడానికి. మీరు చూస్ చేసుకొని చూసా కాబట్టి ఐ నీడ్ టు సే దిస్. బాగాలేదు. 3 కలిసి ఒక ఇంట్లో ఉంటారు 9 నెలలు. పాపం ఆవిడకి తెలియదు ఈయన ఆవిడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని. 1 ఫైన్ డే చెప్పేస్తాడు. మూసుకొని ఉండొచ్చు కదా, పెద్ద మనిషి లేదు, హీ వాంట్ ప్రాబ్లమ్. సో అందుకని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది తెలివిగా, షీఈ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. సో అందుకని చెప్పి డైవర్స్ ఇచ్చేస్తుంది. ఏం చేస్తాడు గెస్ట్ చేయండి, సిగరెట్ తట్టు పొడుస్తాడు దాన్ని, సిగరెట్ దాని సిగ్మనీ అని. సైన్ చేయడు, ఓకే. ఆవిడతో చేయి పట్టుకుంటాడు, ఎవరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో పట్టుకొని, నువ్వు చూస్తున్నావు కదా తెలుసు, ఇట్లారా నేను నీకు వెళ్ళకుండా ఏది చేయను, నీ ముందు అన్నీ చేస్తానని చెప్పి చేయి పట్టుకుంటాడు. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాగా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఆర్ సో పొసెసివ్. ఆ విషయం తెలిసి మనోడు సిగ్మా అవన్నీ ఆలోచిస్తాడు. మళ్ళీ ఆడాడో పాపం దాక్కొని మాట్లాంట సైగ్గా ఉండే పిల్లాన్ని పిలిచి, నాకు తెలుసు అన్నీ చూస్తున్నావు అని అంటాడు. వాట్ ద ఫక్. ఆవిడ ముందే చేయబట్టుకుంటాడు, ఆవిడ పొట్టకు ముద్దు పెడతాడు, బేబీ ఉందని చెప్పి. నేను బేబీకి పెడుతున్నాను, పొట్టకు పెట్టలేదని. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇదంతా పక్కన పెడితే సీమంతం టైం ఫ్యామిలీ అంతా వస్తుంది. మనోడు ఏం చెప్తాడంటే హీరోని కాపాడడానికి, నీలో కాదు లోపం నాలో అని చెప్పు అని అంటాడు. సో ఆ బామ్మ అక్కడ అన్నీ చెప్పేస్తుంది, నీకు మ్యాటర్ లేదు అని పాపం బాధ పెడతా ఉంటుంది. మనోడు పెద్ద పట్టించుకోడు, కానీ ఆ రోజే చెప్పేస్తాడు. అప్పుడు అలా చెప్పడం ఎందుకు, మళ్ళీ ఇలా చేయడం ఎందుకు, వస్తావు నో. నా నోట్లోంచి బూతులు తప్పేం రావు. సినిమాని నేను ఎవరిని అన్నాను, ఏమో మీరు తెలియచేసి ఉండొచ్చు సినిమా, బట్ ఎవరు స్క్రిప్ట్ రాసింది సినిమాకి, దీనికంటే నా వీడియోలో బాగుంది. ఇది రియలైజేషన్. నా వీడియోలు కూడా బాగుండవులే, అది పక్కన పెడతాం. సినిమా అయితే బాగాలేదు. దీని మధ్యలో హర్ష కామెడీ, ఆ హర్ష నాకంటే దారుణంగా కామెడీ చేస్తున్నాడు, నవ్వు రావట్లే ఆడ. ఇది నిజం చెప్తాను, ఇది కామెడీ వీడియో అసలు కాదు. నేను ఏదో వచ్చి నా ట్రామా చెప్పుకొని వెళ్ళిపోదామనే వచ్చి, ఇది నచ్చలే కాదు అసలు. ఇది జస్ట్ నా షియర్ ట్రామా, నేను అనుభవించిన బాధ. నాకు మాటలు రావట్లేదు, నేను స్క్రిప్ట్ కూడా రాసుకోవాలి, ఎందుకంటే నాకు ఏమనిపించింది అది చెప్పేద్దామని వచ్చేది. ఇది రివ్యూ కూడా కాదు. ఇది ఎలా చెప్పాలంటే ఒక బాధితుడి ఆవేదన, ఆక్రోధన. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. కొత్తది ఇది అయిపోయింది, సినిమా అయిపోయే లోపల అయిపోయింది. తలనొప్పి వల్ల కాదు, నాకు ఒక పాయింట్లో తినేపోయా దీన్ని నేను, శాస్త్రీ బాంబు. ఆ తలకాయకి ఆ పగడా పెట్టుకొచ్చా, ఏందో పిచ్చిగా ఉన్నా. నాకు అసలు 3 రోజుల నుంచి నా మైండ్ పనిచేయట్లా. నేను నచ్చలు రాద్దామనే ఓపెన్ చేశా, నచ్చలు రాద్దామని సినిమా చూసా. మళ్ళీ రాస్తున్నా పెన్ను కదలట్లా, జోకులు రావట్లేదు, అసలు ఏం చేస్తున్నాను అర్థం కావట్లేదు. దాంతో మనకి టెన్షన్ ఎక్కువై, థాట్స్ లో ఇరిటేషన్ క్రియేట్ అయ్యి, బాడీలో వైబ్రేషన్ జనరేట్ అయ్యి, హార్ట్ బ్లాక్ అయ్యి, మైండ్ స్టక్ అయ్యి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఒక పాయింట్లో బేబీ పుడతాడు, ఆవిడ మళ్ళీ డైవర్స్ పేపర్ సైన్ చేయమంటది. లాస్ట్కి ఏదో అవుద్ది, మోటివేషన్ అయిపోద్ది, ఈవిడ వెళ్ళిపోద్ది, వీళ్ళు కలిసిపోతారు హీరో హీరోయిన్. ఏందిరా ఇది, మళ్ళీ లాస్ట్లో ఎలివేషన్. ఏం ఎలివేషన్లా మర్చిపోయి, ఆ నోట్లో నుంచి ఊరికమంటే ఒక డైలాగ్ వస్తూ ఉంటుంది, ఇది నవ్వితే ప్యాక్ అవుతుంది నాకంటే. ఏం ప్యాక్ అవుతుంది బాబు? అంటే అది
నేను పెద్దగా కూడా మాట్లాడట్లే, ఎక్కడ నోట్లో నుంచి పూతులు వస్తాయని బయట మా నాన్న ఉన్నాడు. చాలా చిన్నగా మాట్లాడుతున్నా, మైక్ కూడా అందుకే పట్టుకో. ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఈవిడ ఎంతకంటే పెద్ద చేయను, తత్తరపిత్తరగా మాట్లాడి ఉండొచ్చు, నచ్చొచ్చు ఉండొచ్చు, ఏందో తెలుసు కదా, మర్చిపోయా, తెలుసు కదా అనే పదం ఒక 100 సార్లు వాడారు ఈ సినిమాలో. ఈ సినిమాలో పాటలు బాగోవు, డ్యాన్స్ బాగోదు, కొద్దిగా యాక్టింగ్ అనుకుంటాం కానీ ఏడిపించేదే. ఏడిస్తే యాక్టింగ్ కాదు బ్రో, ఆ క్యారెక్టర్ని నువ్వు జీవించాలంతే. ఏడిస్తేనే క్యారెక్టర్ అవ్వదు. అది హీరోయిన్ కానీ, హీరో కానీ, కడుపులో ఉన్న పిల్ల కానీ, ఎవరన్నా కానీ. తిప్పి కొడితే 4 క్యారెక్టర్లు, హీరో, 2 హీరోయిన్లు, ఫ్రెండ్, ఇంకెవరు కనిపించరు. మనోడికి ఓసిడి, మళ్ళీ హోటల్లో అందరినీ ఫైర్ అంటాడు. ట్రైలర్ని చూసి మోసపోవద్దు మీరు. ఇది ఇంకో అర్జున్ రెడ్డియో లేకపోతే ఏదో మంచి సిగ్మా యానిమల్ అలా ఉండదు. రియల్ లైఫ్లో సిగ్మాలు ఎంత క్రింజ్గా ఉంటారో అలానే తీశారు ఈ సినిమా. మా ఫ్రెండ్ గాడు కూడా ఒకడెట్టే ఉంటాడు, సిగ్మా అని చెప్పుకొని తిరుగుతాడు. ఇట్లాగే సేమ్ అలా అని చెప్పి హీరో ఎదవని కూడా కాదు, వాడే తెక్కలాడు అంతే సినిమాలో హీరో, అంతే. పిచ్చండి ఇది. తెలుసు కదా ఈ సినిమా ఎలాంటిదో, ఇప్పుడు మీకు తెలిసింది కదా. వెళ్ళి ఇంకోసారి చూసేసి వచ్చి అప్పుడు కామెంట్స్ పెట్టండి. అన్న బాగుందన్న, నాకు నచ్చింది, నీకు ఎందుకు నచ్చలేదన్న అనొద్దు. మీకు నిజంగా ఈ సినిమా నచ్చుంటే ప్లీజ్ అసలు ఓపెన్ చేయబాకండి ఈ వీడియో కామెంట్ సెక్షన్. బాధితులందరూ కింద అటెండెన్స్ వేసుకోండి ఎలా ఉంది ఏంది అని. అండ్ మన మొహానికి ఇప్పుడప్పుడే 100కి అయ్యేలా లేదు. దీన్ని మీరు ఎట్లాగో షేర్ చేయరని నాకు తెలుసు, కానీ షేర్ చేయండి. మీకు కొత్త కాంటెంట్ కావాలి అంటే మేము ట్రై చేస్తా ఉన్నాం, అలా చేద్దామా ఇలా చేద్దామా అని. అందుకనే ఫైల్స్ ఆఫ్ ట్యాబ్ అని ఒక ఛానల్ పెట్టాం, దానికి 20,000 సబ్స్క్రైబర్లు పెరిగారు, దీనికి మాత్రం పెరగట్లేదు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. దిస్ ఈజ్ నాట్ అ నట్షెల్, దిస్ ఈజ్ నాట్ అ రోస్ట్, దిస్ ఈజ్ మై ఆవేదన, దట్స్ ఇట్. ఓకేనా, సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వన్.